హలో గాయ్స్, వెల్కమ్ టు డైలీ ఫుడ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను మేక మెదడు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ సింపుల్ మెథడ్లో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాతకి అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక సాజీరా అండ్ సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి ఒకసారి కలపెట్టుకోవాలి. అండ్ తొందరగా ఫ్రై అవ్వడానికి నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. మేము వచ్చేసి పింక్ సాల్ట్ వాడతాము, ఎందుకంటే వైట్ సాల్ట్తో పోల్చుకుంటే పింక్ సాల్ట్ అనేది హెల్త్కి మంచిది కాబట్టి. అండ్ ఒకసారి మూత పెట్టుకొని తీసి చూస్తే కొంచెం లైట్గా ఫ్రై అయ్యాయి కాబట్టి సన్నగా తరుముకున్న కొత్తిమీర, అందులోకి ధనియాల పొడి, పసుపు అండ్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బేసిక్గా అయితే ఇవన్నీ లాస్ట్గా వేసుకుంటారు, కానీ మనం ఆనియన్సే మెయిన్ కాబట్టి కర్రీలో, సో ఆనియన్స్లోనే వేసుకున్న తర్వాతకి ఇంకా బ్రెయిన్ వేసేసుకోవాలి. వాట్ ఎవర్ మనం పీసెస్ కట్ చేసుకున్నవన్నీ వేసుకోవాలి. అండ్ వాషింగ్ విషయానికి వచ్చేసరికి అన్ని నాన్ వెజ్ కర్రీస్ లాగా దీన్ని ఎక్కువగా వాష్ చేసుకోకూడదు మనము, ఎందుకంటే దీనిలో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా పోతాయి. అండ్ చాలామంది బాయిల్ చేసుకొని వండుతారనమాట, అది అంతగా బాగోదు. ఒకసారి ట్రై చేసి చూడండి మా స్టైల్లో. ఇంకా దాన్ని ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా పీసెస్కి పట్టేంత వరకు మనం ఉడికించుకోవాలి, కారం వేసుకోకుండా. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని తీసిన తర్వాతకి ఇందులోకి తగినంత కారం అనేది మనం యాడ్ చేసుకోవాలి. కారంతో పాటుగానే ఉప్పు కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మరలా ఒకసారి మనం కలుపుకోవాలన్నమాట. అండ్ చాలామందికి ఇష్టం అనమాట. ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఫైనల్గా సన్నగా తరుముకున్న కొత్తిమీరతో కంప్లీట్ అయిపోయిందనమాట. చాలా సింపుల్ మెథడ్లో చెప్పాను గైస్, తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నంలోకైనా చపాతీలోకైనా నేనైతే మామూలుగా తినమన్నా తినేస్తాను, ఎందుకంటే స్పైసీగా ఏం ఎక్కువ ఉండదన్నమాట ఈ కర్రీ. ఇంకా చూసారు కదా, ఫైనల్గా అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.